ప్రజా దర్బార్ ప్రజావాణి పేరు ఏదైతేనే ప్రజాస్వామ్యంలో కీలకమైన కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సరిగ్గా జరగకపోయినా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినా వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇవి. అలాంటి కార్యక్రమాలు అటకం మీదకి ఎక్కితే అది సరైన పాలన అనిపించుకుంటుందా? ప్రజల ఫిర్యాదులకు దిక్కే లేకపోతే ఇక వారు ఎవరికి చెప్పుకుంటారు? తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైన మొదటి వారంలోనే దూకుడు చూపింది. అంతవరకు ఉన్న ప్రగతి భవన్ పేరును మార్చేశారు. జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని కొత్తగా నామకరణం చేశారు. అనంతరం అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీ 2023న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులను అందుకున్నారు. అంతేకాదు ప్రతి వారం తానే స్వయంగా పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తర్వాత రోజుల్లో వారానికి ఒకరోజు కాకుండా 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఫిర్యాదులు తీసుకోవటం ప్రారంభించారు. మంగళవారం ఒక మంత్రి, శుక్రవారం మరొక మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే మొదట్లో 1-2 నెలలు మాత్రం మంత్రులు పాల్గొన్నప్పటికీ తర్వాత మంత్రులు ప్రజావాణి కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ప్రజావాణికి వచ్చేటటువంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి మాజీ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఈ వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం పలువురు సీనియర్లను నోడల్ అధికారులుగా నియమించారు. వారు ఎప్పటికప్పుడు ఆయా ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపిస్తూ పరిష్కారాలను చూపించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.